కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనాయి. ఇవాళ ఉదయం 5:30 ప్రారంభమైనటువంటి పుష్కరాలలో పుష్కర స్నానాలు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పుష్కర స్నానాలు ఆచరించి ప్రారంభించడం జరిగింది. సో ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ దంపతులు కూడా పోయి పుష్కర స్నానం చేయబోతూ ఉన్నారు. అయితే ఇక కాళేశ్వరం అని పేరు యాదికొస్తే, కాళేశ్వరం అనేటువంటి ఆ పదం యాదికొస్తే అటు బీఆర్ఎస్లో ఒక భయం, ఇటు తెలంగాణ ప్రజల్లో ఇంకో భయం. కారణం ఏంది అనంటే 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లక్షణంగా కూలిపోయింది. అంటే ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. సో ఆ పీడకల ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టట్లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 50,000 ఎకరాలకు కూడా 50,000 కాదు 5,000 ఎకరాలకు కూడా నీళ్ళు లేవు. పంపులే ఎత్తిపోసుడే లేదా, ఆడికెళ్ళి వస్తాయి. వచ్చే నీళ్ళంతా ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి, ఈ కాకతీయ కాల్వ, ఫ్లడ్ ఫ్లో కెనాలు ఇవే ఇక్కడి నుంచి వస్తాయి. కాబట్టి కాళేశ్వరం అనేది తెలంగాణ రాష్ట్రానికి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక పీడకలగా మిగిలిపోయేటట్టుంది. దాని మీద కమిషన్ వేసిరు. ఆ ఎంక్వైరీ ఏం దాకా వచ్చిందో తెలియదు. అది ఎక్కడి వరకు వచ్చింది, మరి కేసీఆర్ను పిలుస్తారని చెప్పారు, హరీష్ రావును పిలుస్తారని చెప్పారు, వాళ్ళని పిలవలే, వీళ్ళని పిలవలే, ఎక్కడిదక్కడ అట్లా పడి ఉంది. మరి ఇక అదే కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమం దగ్గర పుష్కరాలు జరగబోతూ ఉన్నాయి. ఆ పుష్కర స్నానాలు ఆచరించడానికి చాలామంది పోతూ ఉన్నారు. ఇక హైదరాబాద్లో అక్కడక్కడ పొద్దుగాలనే వాన ఓ మలక దంచి కొట్టింది. బాగానే ఒక 10-15 నిమిషాల పాటు కొట్టినా కానీ గట్టిగానే కొట్టింది. 3 రోజుల పాటు వర్షాలు గట్టిగానే ఉన్నాయట తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఇంకా కల్లాలలో ఉన్నటువంటి వడ్లు ఇంకా కొనాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎక్కడికక్కడ ఐకేపీ సెంటర్లలో నిల్వ ఉన్నటువంటి వడ్లు వర్షం కారణంగా తడిసి ముద్దవుతూ ఉన్నాయి. సో ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతూ ఉన్నారు. ఇక ఈ అంశం ఇట్లుంటే ఇవాళ ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ని మీ ముందు బయట పెడతా ఉన్నాం. సో ఒక ప్రభుత్వం ఏర్పడితే అది ఏ వర్గాల ప్రభుత్వం అయితే ఆ వర్గాలు బడ్జెట్ను వాళ్ళకు అనుగుణంగా ఎట్లా మలుచుకుంటాయి. మొత్తం ఇప్పటి వరకు 2014 నుంచి ఈ రోజు వరకు 23,59,000 కోట్ల రూపాయల బడ్జెట్ను మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టుకున్నాం. ఈ 23,59,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఏ వర్గాల వారి చేతుల్లో పెట్టుకున్నారు. ఇందులో బీసీలు ఎంతగానం పంచే శక్తి ఉంది ఈ బడ్జెట్లో, ఎస్సీలు ఎంతగానం పంచే శక్తి ఉంది, ఎస్టీలు ఎంతగానం, రెడ్లు ఎంతగానం బడ్జెట్ తమ గుప్పిట్లో పెట్టుకున్నారు, వెలమలు ఎంతగానం గుప్పిట్లో పెట్టుకున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ఇగో ఇదే, ఈ బడ్జెట్ పంపకాలే 23,59,000 కోట్ల రూపాయల బట్వాడా జరిగింది. మరి ఎవరికి పోయింది డబ్బు, ఎక్కడికి పోయింది, బీసీలకు ఎంత దక్కింది, ఎంత దక్కాల్సిండే, ఈ లెక్కలన్నీ ఒకసారి మనం ఇవాళ డాక్యుమెంట్ రూపంలో బయట పెట్టుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటిది రైట్, ఆ లింకును కూడా మీకు ఇప్పుడు అందుబాటులోకి తీసుకొస్తా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద, తెలంగాణ రాష్ట్రం వస్తే మనకేమొచ్చింది అనేది ఇప్పుడు దీంట్లో ఒక లెక్కల్లో చూసుకోవచ్చు. ఈ లెక్కల ద్వారా బీసీలకు ఎందుకు ఈ రాజ్యం కావాలి, ఎందుకు అధికారం కావాలి అనుకున్నప్పుడు ఈ లెక్కలు మీకు చాలా అద్భుతంగా దోహదపడతాయి. రైట్, ఒక్కసారి ఈ బడ్జెట్ ఏంది, బడ్జెట్ ఎటుపోయింది, ఎక్కడి నుంచి ఎటుపోయింది అంటే వాళ్ళ చేతుల్లో అధికారం ఉండి వాళ్ళ కాంట్రాక్టర్ల దగ్గరికి, తద్వారా వాళ్లకు ఎట్లా లాభం జరిగింది తెలంగాణ రాష్ట్రం వస్తే, బీసీలకు అధికారం వస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా లెక్కలు మనం ఒకసారి పక్కాగా చూసుకుందాం. అయితే 23,59,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినప్పటికీ
ఇప్పటి మన రీసెర్చ్ టీం తీసింది దాదాపు 19 లక్షల పైచిలకు కోట్ల లెక్కలు తీయగలిగారు. ఇంకా కొన్ని లెక్కలు అవి దొరకట్లేదు, ఇంకా అవి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒకసారి ఆ బడ్జెట్కి సంబంధించినటువంటిది మొత్తం ఇదొక 13 పేజీల డాక్యుమెంట్ను ఇవాళ బయట పెడతా ఉన్నాం. ఈ 13 పేజీల డాక్యుమెంట్లో ఎవరు ఏ నాయకుడు ఎవరి చేతుల్లో ఎంత బడ్జెట్ గుప్పిట్లో పెట్టుకొని ఆడిరో ఒక్కసారి చూద్దాం. 2014 జూన్ 2 తారీఖున మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ఏడాది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టుకున్నాం. ఈ బడ్జెట్ను శాఖల వారీగా ఎవరెవరున్నారు మంత్రులు ఏం కథ అనేది చూస్తే పోర్ట్ఫోలియో వైజ్ బడ్జెట్ అలొకేషన్స్ 2014-2015 మధ్యలో ఇక ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ టి హరీష్ రావు చేతిలో ఉండే ఆయన 2014-15 బడ్జెట్లో 6,500 కోట్లు ఆయన చేతిలో ఉండే. ఎస్సీ వెల్ఫేర్ కేసీఆర్ దగ్గర ఉండే దానికి 7,579 కోట్లు. బీసీ వెల్ఫేర్ కేసీఆర్ దగ్గరే దానికి 2,022 కోట్లు. ఇక పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ తారక రామారావు దగ్గర ఉండే 10,889 కోట్లు. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కేటీ రామారావు దగ్గర ఉండే 5,436 కోట్లు. ఇట్లా ఇందులో బీసీ మంత్రులు ఎవరెవరు ఉన్నారా అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈ డాటా దొరకలేదు, తలసాని శ్రీనివాస్ యాదవ్ది డాటా దొరకలేదు. తర్వాత పద్మరావు గౌడ్ది ఆయన స్పెసిఫిక్ డాటా దొరకలేదు. ఆ తర్వాత డాటా దొరకలేదంటే అలొకేషన్స్ లేవు అన్నట్టే దాని కథ. జోగు రామన్న, ఈటల రాజేందరు, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆ తర్వాత టి పద్మారావు గౌడ్, వీళ్ళు 4 మంత్రులు ఉండే. ఈ 4 మంత్రులు కాక ఇక ఈ బడ్జెట్ను మనం మొత్తం విశ్లేషిస్తే 2014లో 1,637.96 కోట్లు బడ్జెట్ పెట్టుకోరు. లభించిన డేటా ఎంత అంటే దీంట్లో ఎంత డేటా లభించింది మనకంటే 71,305 కోట్ల రూపాయలకు సంబంధించిన డేటా వస్తే దాంట్లో ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారు అనేది ఒకసారి చూద్దాం. వెలమల చేతుల్లోకి ఈ ఏది 71,305 కోట్లలో వెలమల చేతుల్లో 33,673 కోట్లు వెలమల చేతుల్లో ఉంది. అంటే 47% బడ్జెట్ వెలమల చేతుల్లో ఉంది. రెడ్ల చేతుల్లో 26,012 కోట్లు అంటే 36% బడ్జెట్ వీళ్ళ గుప్పిట్లో ఉంది. ఇది 47 + 36 ఎంత అవుతుంది? 83%. 83% ఓన్లీ వెలమ రెడ్డిల చేతుల్లో ఉంది ఫస్ట్ బడ్జెట్. అప్పుడు బీసీల చేతుల్లో ఉన్న బడ్జెట్ ఎంత అంటే 1%. ఈ అందిన లెక్కలలో 1% మాత్రమే బీసీల చేతుల్లో బడ్జెట్ ఉంది. బీసీల జనాభా ఎంత? 56.33 అని చెప్పి మన ప్రభుత్వం చెప్పింది కదా. 56% ఉన్నటువంటి బీసీల చేతుల్లో, బీసీ మంత్రుల చేతుల్లో 1% బడ్జెట్ ఉంటే, అయితే ఇంతకంటే ముందు మీకు ఒక వీడియో చూపించాలి. నేను ఒక వీడియో చాలా భరత్ దాంట్లోది నియామకాల గురించి కూడా మనం ఇలా శనార్థి తెలంగాణలో మాట్లాడుకుందాం. నిధులు ఇగో 87% నిధులు వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోయినాయి. ఎస్టీలు 7% కంట్రోల్ చేయగలిగారు, ఎస్సీలు 3%, కమ్మ వాళ్ళు 3%. అగో ఇది 3 కలపాలి మళ్ళీ 3 కలిపితే 86%. 86% బడ్జెట్ను అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ హ్యాండ్స్లో పెట్టుకున్నారు. ఏది 2014-15లో ఇగో వెలమలు ఇంత, రెడ్లు ఇంత, ఇగో బీసీల బడ్జెట్ ఇంత. బీసీల చేతికి దక్కిన బీసీ మంత్రులు కంట్రోల్ చేయగలిగిన బడ్జెట్ అది. ఇక 2015-16 తీసుకుందాం. 2015-16లో కూడా దాదాపుగా వీళ్ళే మంత్రులు ఉన్నారు. అప్పుడు 2015-16లో 1,15,689 కోట్ల బడ్జెట్ అయితే దాంట్లో మనకు లభించిన డేటా ఎంత అంటే 65,560 కోట్ల డేటా లభించింది. దీంట్లో అక్యురేట్ డేటా కోసం అట్లా తీసింది, అక్యురేట్ డేటా కోసమే. ఎందుకంటే మిగతా డేటా మీద కూడా వర్క్ అవుతుంది, నడుస్తుంది, ఏమైనా దాన్ని తీసే ప్రయత్నం చేస్తాం. అయితే దీంట్లో కూడా ఈ 65,560 కోట్లలో వీళ్ళెంత 15 అంటే 85, 86, 87% నిధులు అప్పర్ క్యాస్ట్ చేతిలోనే ఉన్నాయి. వీళ్ళ జనాభా ఎంత అంటే 7-8% కూడా లేదు. 7-8% లేనటువంటి వాళ్ళ చేతుల్లో 80% బడ్జెట్ ఉంది. 100కి రాష్ట్ర ప్రభుత్వమే చెప్పినటువంటి 100కి 56% ఉన్నటువంటి బీసీల వర్గాల్లో వెళ్ళిన లెక్క వరకే 1% కూడా లేదు. 0.50% బడ్జెట్ ఇది. ఇక్కడ చూడరు, ఇక మొత్తం ఈ ఏడాది తీసిన లెక్కలు 65,560 కోట్ల బడ్జెట్లో 325 కోట్లు బీసీ మంత్రుల చేతుల్లో. ఇంకా 2016-17 ఆర్థిక సంవత్సరం తీసుకుందాం. ఇక్కడ కూడా వాళ్ళే ఉన్నారు.
ఇక్కడ 1,30,415.87 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు. లభించిన డాటా ఆధారంగా దీన్ని 1,02,781 కోట్ల రూపాయల డాటా బయటికి తీయడం జరిగింది. దీంట్లో ఇగో వెలమ రెడ్డి, వెలమలు 42% కంట్రోల్ చేసిరు, రెడ్లు 35% కంట్రోల్ చేసిరు, కమ్మ వాళ్ళు వచ్చేసి 5% కంట్రోల్ చేసిరు. 5, 5, 10, 12, 82%. 83% బడ్జెట్ను వీళ్ళ గుప్పిట్లోనే పెట్టుకురు. ఎప్పుడు 2016-17 83%, 100కి 83 రూపాయలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. బీసీల చేతుల్లో ఎంత ఉందా అంటే 100కి 9 రూపాయలు. ఇక్కడ నయం ఇంకా. ఇగో ఇది బడ్జెట్. ఇగో చూడ్రి, తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాల అధికారంలోకి ఎందుకు రావాలని కోరుకుంటే ఇగో ఈ బడ్జెట్ కోసం. ఇందులో ఈ 1,00,000 కోట్లలో 85% వాళ్ళ దగ్గర ఉంది కదా, 5% కమిషన్ వేసుకోరు. ఎన్ని వేల కోట్లు అయితాయో చూడ్రి. వట్టి అనే అనుకుంటురా సర్కార్ అంటే ఇది మనకు పబ్లిక్ కోసం ఖర్చు పెడతాం కాదు, పబ్లిక్ దగ్గర వసూలు చేస్తేనే కార్యక్రమం ఇది. ఇక 2016-17 బడ్జెట్లో లెక్కలు గిట్లుంటే 2017-18 ఆర్థిక సంవత్సరంలో తీసుకుందాం. ఇక్కడ 1,49,446 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే లభించిన డేటా ఆధారంగా కేటాయించిన బడ్జెట్ 1,25,818 కోట్లు మనకు డాటా వచ్చింది. ఈ డాటాలో ఒక్కసారి చూస్తే వెలమలు 48,972 కోట్లు వీళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు, 38.92%. రెడ్లు వచ్చేసి 35,425 తమ గుప్పిట్లో పెట్టుకున్నారు, వాళ్ళు 28%. ఇక కమ్మ వాళ్ళు 5.38% వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక్కడ చూస్తే మనము దాదాపుగా ఎంత బడ్జెట్ వస్తుంది వీళ్ళకి? 39, 40, 66, 71%. 72% బడ్జెట్ మళ్ళీ వీళ్ళ గుప్పిట్లోనే, అప్పర్ కాస్ట్ గుప్పిట్లోనే. బీసీలకు ఎంత బడ్జెట్ అంటే 8.27%. రాహుల్ గాంధీ గారు చూడండి, మీరు మీ దగ్గరికి పోవాలి ఈ అంశం. నేను కూడా ఒక ఇంగ్లీష్ నోట్ మీకు పంపిస్తా, మన బడ్జెట్ ఎట్లా కేటాయింపులు. బీసీ మంత్రుల చేతుల్లో 8.27% బడ్జెట్ మాత్రమే ఉంది. ఇక్కడ వెలమ మంత్రుల చేతుల్లో 38% బడ్జెట్ ఉంటే రెడ్డి మంత్రుల చేతుల్లో 28% బడ్జెట్ ఉంది. ఇప్పుడు మంత్రి పదవి మాకు కావాలని ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు ఎందుకు అడుగుతారు అనుకుంటున్నావు? ఇగో ఇది గుప్పిట్లో పెట్టుకోవడానికే. 2017-18 బడ్జెట్ లెక్కలు తీసుకుందాం. దీంట్లోనే ఇగో బీసీలకు ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలు కంట్రోల్ చేయగలిగింది 10,400 కోట్లే. అది కూడా దానికి మళ్ళీ అలొకేషన్స్ ఉండే, ఏవో నామకే వాస్తే అవి. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరం తీసుకుందాం. దీంట్లో వాళ్ళ శాఖలు ఎట్లుంటాయి చూడ్రి. అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ కేసీఆర్ ఆయన చేతిలోనే, దానికి 12,000 కోట్లు. ఇరిగేషన్ కమాండ్ ఏరియా కంట్రోలు హరీష్ రావు 24,000 కోట్లు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అద్దంకి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన 15,000 కోట్లు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ 7,000 కోట్లు. ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ కడియం శ్రీహరి ఇగో హరీష్ రావు కేటీఆర్, హరీష్ రావు చంద్రశేఖర్ రావు కేటీఆర్ దయాకర్ రావు, వేముల ప్రశాంత్, ఇగో శాఖలన్నీ వాళ్ళ గుప్పిట్లోనే, బలమైన శాఖలన్నీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని బడ్జెట్ అంతా ఇట్లా అదుముకున్నారు. ఇట్లా 2018-19 బడ్జెట్ చూస్తే 1,74,453.84 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దాంట్లో మనకు దొరికినటువంటి లెక్క ఎంత, డాటా ఎంత అంటే 1,68,758 కోట్ల డాటా మనకు దొరికింది. దాంట్లో వెలమల గుప్పిట్లో ఎంత బడ్జెట్ పెట్టుకురంటే 2018-19లో 56.63%, 95,573 కోట్ల బడ్జెట్ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎంతమంది ఊరాయా వాళ్ళ జనాభా అంటే 1,02,000 ఈ రాష్ట్రంలో. 1,02,000, 0.02% వాళ్ళ బడ్జెట్. ఏది వాళ్ళ జనాభా. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటిది ఎంత? 56.63%, అంటే 57%. 57% ఉంది. ఇక అలాగే ఇంకా ఇందులో చాలా లెక్క దొరకాల్సిందే. ఇక రెడ్లకు సంబంధించి 3.71 వచ్చింది, బీసీలకు సంబంధించి 4.10 వచ్చింది. ఇట్లా బడ్జెట్లో అత్యధిక శాతం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని చూసుకుందాం. ఈ 2019-20 ఆర్థిక సంవత్సరం చూసుకుంటే 1,46,492 కోట్ల బడ్జెట్ పెడితే మనకు అందిన డాటా ఎంత అంటే 1,15,531 కోట్ల డాటా అందింది. దీంట్లో రెడ్ల చేతుల్లో 34% ఉంటే వెలమల చేతుల్లో 31.95% ఉంది. సో ఇట్లా వీళ్ళిద్దరిని చూసుకుంటే
ఇంకో బీసీల చేతిలో 9.18%. మన మంత్రులు పెద్దగా మంత్రి పదవి రాగానే నేను మంత్రి మీ తాను ఏం లేదు నొట్టపీసు వట్టిదే. మీరు ఏది మన ఆకార పుష్టి నైవేద్య నష్ట లెక్క మీరు మంత్రులు అన్నట్టే ఉంటుంది కానీ మీ చేతిలో బడ్జెట్ ఉండదు. మీరు ఖర్చు పెడతాను మీ వర్గాల ఖర్చు పెడతాను మీ తాను పెన్ను కూడా మీ తాను ఉంచరు. ఇక్కడ 1,15,000 కోట్ల బడ్జెట్లో వీళ్ళిద్దరు కలిసి రెడ్డి వెలమ కలిసి దాదాపుగా 75,000 కోట్ల రూపాయలు 76,000 కోట్ల రూపాయలు వీళ్ళిద్దరి చేతుల్లోనే పెట్టుకున్నారు. ఓ 76,000 కోట్ల రూపాయలు. బీసీల చేతుల్లో ఎంత ఉందంటే 10,000 కోట్ల రూపాయలు. ఇది 9.18%. ఇగో రెడ్ల చేతుల్లో ఇంత, వెలమ చేతుల్లో ఇంత, ఎస్సీలకు ఇంత, ఇగో బీసీలకు గింత. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరం చూద్దాం. 182,914 కోట్ల బడ్జెట్ పెట్టిరు. మనకు లభించిన డేటా ఎంత అంటే 158,066 కోట్ల డేటా లభించింది. దీంట్లో వెలమల చేతుల్లో 70,506 కోట్లు 44% బడ్జెట్ వెలమల చేతుల్లో ఉంటే 30% బడ్జెట్ రెడ్ల చేతుల్లో ఉంది బడ్జెట్. ఇక బీసీల డాటా ఎత్తుకుదామన్నా దొరకలేదు. ఇలా 75% వాటా 75% వాటా ఓన్లీ వెలమ రెడ్ల చేతుల్లో ఉంది. 158,000 కోట్ల బడ్జెట్లో దాదాపుగా 120,000 కోట్ల రూపాయలు వీళ్ళ చేతుల్లోనే ఉంది. 120,000 కోట్ల రూపాయలు అంటే బడ్జెట్ను ఎట్లా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటున్నారో. మనం ఇక్కడ 500 రూపాయలకే ఓటు అమ్ముతుంటాం కదా, ఆ ఓటు అమ్మితే ఇన్ని లక్షల కోట్లు వాళ్ళు అమిరించుకుంటారు అన్నట్టు. 500 రూపాయలు వట్టిగానే ఇస్తలేరు, ఈ బడ్జెట్ కోసం ఇస్తారు. ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఒకసారి చూస్తే వెలమల చేతుల్లో ఇన్ని వేల కోట్ల బడ్జెట్, రెడ్ల చేతుల్లో 1,000 కోట్లు, ఎస్సీల చేతుల్లో ఇంత, మైనార్టీల చేతుల్లో ఇంత, బీసీల చేతుల్లో ఎంకులు అయినా ₹1 దొరుకుతుంది దాంట్లో. ఇక 2021-22 బడ్జెట్ ఆర్థిక సంవత్సరం చూస్తే ఇందులో 2,30,825.96 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఎంత? 2,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే మనకు డాటా వచ్చింది ఎంత? 2,28,605 కోట్ల రూపాయల డాటా వచ్చింది. దాంట్లో వెలమల చేతుల్లో ఎంత బడ్జెట్ ఉందంటే ఆ ఏడాది 48.79% ఉంది. 49% బడ్జెట్ ఓన్లీ వెలమల చేతుల్లోనే ఉంది. రెడ్ల చేతుల్లో 78,473 కోట్లు ఉన్నాయి. అంటే 34% బడ్జెట్ వాళ్ళ చేతుల్లో ఉంది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఈ వెలమ ఆ తర్వాత రెడ్డి కమ్మ చేతుల్లో ఉంది. 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వాళ్ళ చేతిలో ఉంది. ఇక బీసీల చేతుల్లో వచ్చేసి 4% బడ్జెట్ ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరం చూస్తే ఇక్కడ దాదాపుగా పెట్టినటువంటి బడ్జెట్ 2,56,958 కోట్లు. 2,56,958 కోట్లు పెడితే అందులో రెడ్ల చేతుల్లో 29% బడ్జెట్, కమ్మల చేతుల్లో 18% బడ్జెట్, వెలమల చేతుల్లో 13% బడ్జెట్ మనకు దొరికిన లెక్కలలో. ఇది బీసీల చేతుల్లో 3% బడ్జెట్. 2022-23 ఆర్థిక సంవత్సరం. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం చూసుకుందాం. దీంట్లో 2,90,396 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిరు. దీంట్లో మనకు డాటా ఎంత? 182,844 కోట్ల రూపాయల డాటా వచ్చింది. దాంట్లో రెడ్ల చేతుల్లో 35%, వెలమల చేతుల్లో 53%, ఆ తర్వాత కమ్మాల చేతుల్లో 0.58%. అంటే వీళ్ళిద్దరి చేతుల్లో రెడ్డి వెలమ చేతుల్లో కలిపి 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఒక్కటే ఏడాది. 2.5 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తారు, ఏ కాంట్రాక్టర్కి పంపాలంటే పంపగలుగుతారు. ఈ బడ్జెట్ 89% బడ్జెట్ వాళ్ళ చేతిలో. బీసీలకు ఉన్నది బీసీలకు 1.63% మాత్రమే. 1.63%. దేనికా యాదగిరి గుట్ట కాడ ఏది మెట్ల మీద వేస్తేందుకు రూపాయి వేస్తేందుకు కూడా పనికిరాదు. మన బడ్జెట్ మన మంత్రులు ఇప్పుడు చెప్తున్న పొన్నం ప్రభాకర్ గారి కొండా ఎంత ఉంది మీ చేతిలో బడ్జెట్ చూస్తారా? సిగ్గు పోతుంది. మీరు మంత్రులని చెప్పుకోవడానికి కూడా పనికిరాదు. కాదు 2023-24లో బడ్జెట్ ఇట్లుంటే ఇక రండి రాహుల్ గాంధీ గారు మీరు అడుగుతున్నారు కదా అక్కడ ఎవరిని? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓబీసీ అని చెప్పుకుంటాడు. బీసీలు ఎంత బడ్జెట్ కంట్రోల్ చేయగలుగుతున్నారు? 5%. ఇది ఎక్కడ అన్యాయం అంటారుగా ఇక్కడ చూడరు. ఇక్కడ పోర్ట్ఫోలియోలు కథా కార్ఖాన్ అంతా చూస్తే 2,75,891 కోట్ల రూపాయలు 2024-25 బడ్జెట్ పెట్టుకుంటే కమ్మ వాళ్ళ చేతుల్లో 72,000 కోట్లు, ఆ తర్వాత
రెడ్ల చేతుల్లో ఇది రెడ్డి పడ్డట్టుంది అది. అది రెడ్డి, ఇది వెలమ. అయితే ఇక్కడ 72,000 కోట్ల రూపాయలు రెడ్ల చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఇదేదో చిన్న మిస్టేక్ ఉంది, దాన్ని సరి చేయాలి. ఇక లేటెస్ట్ ఆర్థిక సంవత్సరం చూసుకుందాం. దీంట్లో 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే మనకు లభించిన డేటా ఎంత అంటే 2,60,603 కోట్ల రూపాయల డేటా లభించింది. దీంట్లో రెడ్ల చేతుల్లో 1,46,000 కోట్ల రూపాయల బడ్జెట్, 56% బడ్జెట్. అంటే రెడ్లు అధికారంలోకి వచ్చినాక రెడ్ల బడ్జెట్ పెరిగించుండ్రి. ఇక్కడ ఆ తర్వాత కమ్మవారి బడ్జెట్ 10% వచ్చింది, బ్రాహ్మణుల బడ్జెట్ 1% వచ్చింది, బీసీల బడ్జెట్ 5.19%. మిస్టర్ రాहुल गांधी जी, आपने बार बार कहते जितने आबादी उतने हिस्सेदारी. तेलंगाना में हमारा सरकार ने खुद कहा था ओबीसी का आबादी 56.33%, मगर इधर क्या हो रहे हो? इस बजट में 5.19% ओबीसी मिनिस्टर्स का हाथ में है, बाकी सब उनका. ఇక్కడ ప్రజలారా వెలమల చేతుల్లో బడ్జెట్ అంటే వాళ్ళ చేతుల్లో అధికారంలో ఉన్నప్పుడు వెలమ చేతుల్లోకి ఉంది బడ్జెట్. ఇక్కడ రెడ్లు అధికారంలోకి రాగానే రెడ్ల చేతుల్లోకి ఏది బడ్జెట్ వచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల చేతికి బడ్జెట్ రాలే, బీసీ సీఎం కాలే, బీసీల చేతికి బడ్జెటే రాలే. ఈ బడ్జెట్ వస్తే తప్ప మన బతుకులు మారాయి. మనం బిచ్చగాల లెక్క వీళ్ళ కింద బతుకుడు మారుతుంది. ఇక్కడ ఇగో ఓన్లీ రెడ్ల చేతుల్లోనే 1,46,000 కోట్ల, ఓన్లీ ఇగో కమ్మవారి చేతులు అంతా. బీసీలకు 13,518 కోట్లు. ఇక ఇయర్ వైజ్గా ఈ లెక్కలు తీసుకుంటే మనకు దొరికినటువంటి డేటాను తీసుకుంటే బడ్జెట్లు కూడా అంతే. ఏది ఆడల బస్ కిరాయికి, మంగళ షాపుల కరెంటు బిల్లులకు, దానికి 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ ఎంత అంటే 23,59,085 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎంత? 23,59,085 కోట్ల రూపాయల బడ్జెట్ను తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మనం ఖర్చు పెట్టుకున్నాం. ఇక్కడ 23,59,000 కోట్లు. మనకు లభించిన డేటా 19,38,064 కోట్ల డేటా లభిస్తే దీంట్లో వెలమలు ఖర్చు పెట్టింది, వెలమల గుప్పిట్లో పెట్టుకున్న బడ్జెట్ 6,40,938 కోట్లు. రెడ్లు తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి బడ్జెట్ 6,33,531 కోట్లు. ఎస్సీల చేతుల్లో 2,22,000 కోట్లుంటే కమ్మల చేతుల్లో 1,56,000 కోట్లుంది. ఎస్టీల చేతుల్లో 1,24,000 కోట్లుంటే 23 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీల చేతుల్లో 83,000 కోట్లు ఉన్నాయి. 1,00,000 కోట్లు కూడా కాదు, 1,00,000 కోట్లు కూడా కాదు. మనం అంటే మనం ఇక్కడ చూస్తే వీళ్ళ రాజ్యం ఉన్నప్పుడు వీళ్ళ చేతుల్లో బడ్జెట్ ఉంది, వీళ్ళ రాజ్యం ఉన్నప్పుడు వీళ్ళ చేతుల్లో ఉంది. మన రాజ్యం లేదు కదా, లాస్ట్లో ఉన్నాం. మన రాజ్యం లేదు కదా, మనకు బడ్జెట్ పంచడానికి సంక్షేమ హాస్టల్లో మన పిల్లలకు ఆదివారం పూట మటన్ పెట్టాలంటే మన చేతుల్లో లేదు, వీళ్ళు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఇట్లా ఒక్కసారి ఈ లెక్కలు ఇంకా ఇన్డెప్త్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంత మోసం అంటే అసలు మనం ఊహించలేము ఇవి, ఈ లెక్కలు. బోర్డు పెట్టు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాస్తవానికి రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి జితనే ఆబాది ఉతనే హిస్సేదారి అనేటువంటి మాటలో 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ కదా. 3,04,000 కోట్లు ఇది బడ్జెట్ కదా 2025-26లో. మరి ఇందులో వాస్తవానికి జితనే ఆబాది అనుకుంటే రెడ్లు ఖర్చు పెట్టడానికి రెడ్లు ఎంత ఖర్చు పెట్టగలగాలి దీంట్లో అంటే కేవలం 15,248 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాలి వీళ్ళు. ఎవరు? రెడ్లు ఖర్చు పెట్టాల్సింది గంతే, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళు ఖర్చు పెట్టాల్సింది గంతే. కానీ
వాళ్ళు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు దీంట్లో అంటే దాదాపు 1,71,786 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 1,71,786 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి బీసీలు ఎంత ఖర్చు చేయాలి ఏందనో అంటే బీసీలు ఖర్చు చేయాల్సిన బడ్జెట్ ఎంత అంటే 56.33% ఖర్చు చేయాలి. కానీ ఖర్చు పెడుతుంది 5% కూడా లేదు వీళ్ళ చేతుల్లో. ఈ ఏం బడ్జెట్ ఇది? ఇప్పుడు చెప్పండి నాయకులారా, మమ్మల్ని ఉద్ధరిస్తందుకు, మమ్మల్ని ఎలగబెడుతందుకు మేము బీసీ వర్గాలను ఆదుకుంటాం, మీరేమిది ఆడుకునే లొటపిసి 10 ఏళ్ల లెక్కలు బయటపడ్డాయి కదా. ఇప్పుడు మీ చేతుల్లో బడ్జెట్లు గుప్పిట్లో మీరెవరు మీ చేతుల్లో పెట్టుకోవడానికి? మెజారిటీ ప్రజలమైనటువంటి బీసీల చేతుల్లో కదా ఇది ఉండాల్సింది. ప్రజలారా, ఈ డాటాకు సంబంధించినటువంటి పూర్తి ఏది డాటా మీకు కూడా లింక్ మీకు కావాలనుకుంటే డాటా వాట్సాప్ నుంచి 9866524314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. వాట్సాప్ కాల్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వండి, మామూలు కాల్ కాకుండా. వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ డాటా మీ అందరికీ వస్తుంది. 9866524314 నెంబర్కు మీరు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ డేటా మీ అందరికి వస్తుంది. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గము! బిచ్చగాలలాగా ఈ బీసీ ప్రజల్ని, మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ ప్రజల్ని బిచ్చగాలలాగా 1000 కోట్లు ఇస్తాం, మీకు 1000 కోట్లు ఇస్తాం, మీకు 1100 కోట్లు ఇస్తాం, మీకు అది ఇస్తాం, మీకు ఇది ఇస్తాం అని చెప్పి బిచ్చగాలలాగా మాకు ఇచ్చి లక్షల కోట్ల సంపద మీ గుప్పిట్లో పెట్టుకుంటారా? ఎవరి సంపద? ఎవరిది సంపద ఇది? మా బీసీ ప్రజలు పన్నులు కట్టి తయారు చేసిన సంపద మీద వాళ్ళు పెత్తనం చేస్తూ ఉన్నారు. ప్రజలారా, మన బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మీకు ఎంత శక్తి ఉందో చెప్పు. నీ చేతిలో ఉన్న శక్తి ఎంతో చెప్పు. ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టగల శక్తి ఉందో నీ చేతిలో? 2% కూడా లేదు నీ చేతిలో. కొండా సురేఖ గారు మీ చేతిలో 0.3% కూడా లేదు బడ్జెట్. మీరు నామకే వాస్తే మంత్రులు అంతే, మీ చేతుల్లో లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా రంగానికి ఉన్నటువంటి బడ్జెట్ లేదు మీ కొండా సురేఖ బడ్జెట్ ఏది మంత్రిత్వ శాఖకు, దేవాదాయ శాఖ. రెడ్ల బడ్జెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖకి ఎంత, పొన్నం ఏది మన రేవంత్ రెడ్డి గారి శాఖలకు ఎంత? పొంగులేటి ఒక్క రేవంత్ రెడ్డి గారి చేతిలోనే 57% బడ్జెట్ ఉంది. 57% బడ్జెట్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖలకు బడ్జెట్ ఎంత? ఎందుకంటే ఆ శాఖ కేటాయించిన బడ్జెట్ ఫైల్ మీద ఆ శాఖ మంత్రి సంతకం పెడితే ఎవరికి పోవన్నా వానికి పోతుంది అన్నట్టు. మన అంతాను ఏముంది లొటపీసిపోయేందుకు? మన బీసీ అంతాను ఏం లేదుగా. బీసీలకు అధికారం వస్తేనే బడ్జెట్ లెక్కలు బీసీల చేతుల్లోకి వస్తాయి. ఆ బడ్జెట్ పంచే శక్తి బీసీలకు వచ్చినప్పుడు మాత్రమే బీసీల తలరాత మారుతుంది. దయచేసి ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైవ్ని ఎక్కువ మందికి ఇలా దయచేసి షేర్ చేయండి. మనము మన సొమ్ము ఇట్లా మన సొమ్ముతోని వాళ్ళు సోకులు పడకుండా మనకు బిచ్చం వేసి మీకు ఇది ఇస్తాం, మీకు అది ఇస్తాం, మీరు యువ వికాసానికి అప్లై చేసుకోండి, మీరు రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకోర్రి, మీరు పింఛన్కు దరఖాస్తు పెట్టుకోండి. ఇదా మన బతుకు? వాళ్ళని పెట్టుకోమనురి. ఈ బడ్జెట్ మనది. 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్. మీరు నా మండలి స్పీచ్ చూస్తే మీకు అర్థమవుతుంది. 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ను సగానికి చీరితే అది బీసీల బడ్జెట్ కావాలని చెప్పిన నేను. ఇగో ఇంత అన్యాయం కళ్ళ ముంగట జరుగుతూ ఉంటే మనం మాట్లాడకపోతే ఎవడు మాట్లాడతాడు? మరిగా వాళ్ళంతలా వాళ్ళే. పైన ఇగో లింకు కూడా ఉంది, దీంట్లో కూడా లింక్ ఉంది. అమ్ముడు పోవద్దు అందుకే బీసీలు అని చెప్పి శ్రాన్స్ రెడ్డి గారు అంటా ఉన్నాడు. ఆయన మంచిగానే చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు ఉండే బాయ్సాప్ అమ్ముడు పోయేటువంటి పరిస్థితి. ఈసారి బీసీలు మేల్కున్నారు. బీసీలకు సంబంధించినటువంటి జీవితాలు బీసీలే మార్చుకోవాలి, వీళ్ళెవరు మా బతుకులు మార్చరనేది స్పష్టంగా అర్థమైంది. అన్న రోజు 2 గంటలు ఎందుకలా నిలబడి కష్టపడతారు? మంచిగా కూర్చొని చెప్పండి. అవన్నీ మన పైసలు మన. రామకోటయ్య మామిళ్ళ తానా తందానా అంటుండ్రు. స్టేట్ బడ్జెట్ ఇంటూ అప్పర్ క్యాస్ట్ బడ్జెట్. ఇదే కదా జరిగింది. అది దయచేసి ఈ విషయాన్ని మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ ఊరు గ్రూప్లలో నన్ను కనీసం నేను నిలబడ్డానికన్నా
ఈ లింకుని తీసుకుపోయి మీ ఊరి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి ఈ లెక్కలు చూడమని చెప్పండి. ఈ లెక్కలు చూడమని చెప్పండి. ఏం జరుగుతుందో చెప్పండి. వాళ్ళు ఎందుకు వాళ్ళ చేతుల్లో అధికారం కావాలని కోరుకుంటున్నారు, ఎందుకు వాళ్ళు వాళ్ళ చేతుల్లో అధికారం రావాలని కోరుకుంటున్నారంటే ఇగో ఈ బడ్జెట్ను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు బాగుపడడం కోసమే. మన వర్గాలు బాగుపడాయి గుర్తుపెట్టుకోరి. నిజంగా మన కోసం వచ్చినుంటే వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరుగుతాయి? పెరగొద్దు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు పైసలు లేవు, ఏడ బుడతలేవు అని చెప్తా ఉన్నారు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఖర్చు పెడతాందుకు, బీసీ ఉద్యోగస్తులకు పైసలు ఇస్తేందుకు, బీసీ ఉద్యోగస్తులకు డిఏలు బెనిఫిట్స్ ఇస్తేందుకు ఏం పైసలు లేవు. మరి మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి? ఇవి ఎందుకు లాస్ అయింది? గతంలో పరిపాలించిన వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరుగుతూ ఉన్నాయి? ప్రజల ఆస్తులు ఎందుకు తరిగిపోతూ ఉన్నాయి? ప్రజల్ని ఎందుకు దొంగలాగా చూస్తూ ఉన్నారు? దీనికి సమాధానం చెప్పాలా. దయచేసి మీరందరూ కూడా దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా దండం పెట్టి చెప్తున్నా, మీరు అర్థం చేసుకోరు. దీన్ని కనీసం దీన్ని షేర్ చేయండి. ఒక్క నిమిషం ఈ షేర్ కార్యక్రమాన్ని తీసుకోండి. ఈ వాట్సాప్ గ్రూప్లలో తర్వాత మీ సోషల్ మీడియాలో షేర్ చేసి మన ప్రజల దగ్గర తీసుకుపోండి. మీకు ఆ గ్రూపులలో వేరే వాళ్ళు ఉండి మమ్మల్ని మొత్తం బీసీ గ్రూపే పెట్టండి, వాట్సాప్ గ్రూప్ పెట్టండి, అందులో షేర్ చేసుకోండి. అందులో జరిగినటువంటిది అంతా షేర్. ఇంకా చాలా డాక్యుమెంట్లు ఉన్నాయి మనం బయట పెట్టాల్సి. రోజు కూడా వేయండి. అది అన్న అకాల వర్షాల గురించి ఇప్పుడు మాట్లాడండి. ఈడ 23 లక్షల కోట్ల బడ్జెట్ పోతుంటే అది కూడా మాట్లాడదాం. లింకు రావట్లేదు అంటుండే. వస్తుంది బాయ్ సాబ్, వస్తుంది ఖచ్చితంగా లింక్ వస్తుంది కదా. లింకు రావట్లేదు అంటారు. హాయ్ అని మెసేజ్ పెట్టినా కూడా వస్తుంది. వాట్సాప్లో మిస్డ్ కాల్ చేస్తే పక్కా వస్తుంది. వస్తున్నాయి కదా. వస్తున్నాయి బాయ్ సాబ్. దయచేసి ఈ డాక్యుమెంట్లను షేర్ చేయండి, ఎక్కువ మందికి తీసుకుపోయే ప్రయత్నం చేయండి. అయితే అది కొంత ఇంగ్లీష్లో ఉంది, దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి ఆ డాక్యుమెంట్ కూడా ఒక సపరేట్ ఎపిసోడ్ లెక్క ఇవ్వండి. రాజు వస్తుంది. రాజు ఎస్సీ గురించి మాట్లాడండి అని చెప్తా ఉన్నాను. ఎస్సీల గురించి కూడా మాట్లాడతాం. కానీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ పరంగా ఉండాల్సినంత రక్షణ ఉంది. బీసీలకు అసలు రక్షణే లేదు బాయ్ సాబ్. బీసీలకు 92లో రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ వచ్చినాక కూడా మాకు ఫలాలు లేవు. 1952 నుంచి ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఉన్నాయి. మాకు కనీసం ఏదైనా రిజర్వేషన్ ఉన్నదా? ఏది పార్లమెంట్ ఎన్నికల్లో కానీ లోక్సభలో కానీ? వీళ్ళని కూడా ఖచ్చితంగా మాతో పాటే మనం అందరం కలిసి నడవాల్సిందే. కానీ ఈ లెక్కలు తేలాలే. ఐక్యత గతంలో లేకుండే, ఇప్పుడు ఉంది ఐక్యత. సో కాబట్టి మన రాజ్యం వస్తే తప్ప మన చేతిలోకి బడ్జెట్ రాదు. మన చేతిలోకి బడ్జెట్ వస్తే తప్ప మన పేదవాళ్ళకు మనం పంచుకునే పరిస్థితి ఉండదు. మన వర్గాలు బతకాలంటే, మెజారిటీ ప్రజలైన బీసీలు కూడా పైకి రావాలంటే ఈ బడ్జెట్ పంచే శక్తి మన బీసీలకు ఉండాలి, బీసీ ముఖ్యమంత్రికి ఉండాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రంలో వాళ్ళే ఎందుకు వ్యాపారులుగా మారిర్రు? వాళ్ళే ఇంజనీరింగ్ కాలేజీలు, వాళ్ళే ఫార్మా కాలేజీలు, వాళ్ళే కార్పొరేట్ హాస్పిటళ్ళు, వాళ్ళే కంపెనీలు, వాళ్ళే ఎందుకు జరిగినాయి ఇవన్నీ అని అంటే వాళ్ళ చేతుల్లో అధికారంలో ఉంది కాబట్టి. ఒక్కసారి బీసీల చేతుల్లోకి అధికారంలో వస్తే బీసీల చేతికి హాస్పిటళ్ళు వస్తాయి, బీసీల చేతికి వ్యాపారాలు వస్తాయి, బీసీల చేతికి ఉద్యోగాలు వస్తాయి, బీసీల చేతికి బడ్జెట్ వస్తే బీసీల బతుకులు మారుతాయి. ఇదే మూల సూత్రం. బలూచిస్తాన్ సపరేట్ కంట్రీ అంటూ దాని మీద ఒక సపరేట్గా వీడియో కూడా చేయడం జరిగింది. బీసీలకు చాలా అన్యాయం వల్ల అంటారు. చాలా అంటే చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ లెక్కలు అడిగితేనే ఇప్పుడు వాళ్ళ గుండెలు బలిగిపోతూ ఉన్నాయి. ఓట్లు మనై, పైసలు మనై, బతుకుతుంది వాళ్ళు. వాళ్ళ చేతుల్లోకి వాళ్ళ గడపల కాడ నిలబడి అన్నా బిచ్చం, అన్నా ధర్మం ఏందిది? పైసలకు నువ్వు ఓనర్ కదా. అందుకోసమే బీసీ ప్రజలారా 2028లో బీసీ ముఖ్యమంత్రి అయి తీరాల్సిందే. ఇది మన లక్ష్యంగా మనం అందరం కూడా పనిచేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రం జయశంకర్ సార్ చెప్పిన మరో ఉద్యమం రావాలన్నాడు, అదే ఈ ఉద్యమం.
పాపం వాళ్ళు ఆ రెడ్లు చూడు ఎంత ప్రయత్నం చేస్తారో, అంటే మనల్ని డ్యామేజ్ చేయాలని వాళ్ళ కామెంట్స్ అవి ఇవి చాలా చాలా డ్యామేజ్ చేయాలని వాళ్ళ ప్రయత్నం కాదు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి మన మీద నిందలేస్తూ ఉంటారు. తిన్నదేమో వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళకున్నటువంటి సోయి మనకు రావాలి, ఇంకా మీకు బీసీలకు రాలేదని, బీసీలకు సోయి రాలేదని రెడ్లు తిట్టిపోతున్నారు. రాలే. ఇది జరుగుతున్నటువంటి కథ. దయచేసి ఈ డాక్యుమెంట్ ఎవరికైతే కావాలనుకుంటారో జస్ట్ వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. 9866524314 నెంబర్కి వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు లింక్ వస్తుంది, ఆ లింక్ ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. లేదంటే క్యూ న్యూస్ యాప్ ఉంటుంది కదా ప్లే స్టోర్లో, క్యూ న్యూస్ ఆఫీషియల్ క్యూ న్యూస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. క్యూ న్యూస్ అఫీషియల్ అనేటువంటి యాప్ ఉంటుంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్లో ఉండేటువంటిదంతా మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీకు వస్తూనే ఉంటుంది. రైట్గా ఇది బడ్జెట్. మీరు కాంగ్రెస్ ఎమ్మెల్సీనా లేక ఇంకేమైనా నేను ఏ ఎమ్మెల్సీని అయితే భయ్ మాట్లాడుతుంది నిజమా కాదా చెప్పు. ప్రజలకు మంచి జరగాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఇక పత్రికలు, ఈ పత్రికలలో మన బడ్జెట్ గురించి ఈ పత్రికలు ఎందుకు రాస్తాయి? ఇవి కాదు కదా మనవి, ఈ పత్రికలే మనవి కావన్నప్పుడు ఇవి మన గురించి ఎందుకు రాస్తాయి? వాళ్ళకు సంబంధించినటువంటి వార్తలు అవి చుట్టే మనల్ని తిప్పుతారు. ఇక ఏమైంది ఆమె చిగురుపాటి నమ్రత కేసు ఏమైంది? డ్రగ్స్ కేసులో మొన్న దొరికింది కదా, ఏమైంది? ప్రెస్ మీట్ పెట్టిరా పోలీసులు? ఎక్కడన్నా ఓ ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసిరా ఏమైనా పట్టుకున్నామని? వాళ్ళ చేతిలో అధికారం ఉంటే అందరు ఏ ఆట అయినా ఆడవచ్చు. అందుకే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పిండు, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని చెప్పిండు. ఆ మాస్టర్ కీ మన దగ్గర లేదు, బీసీల దగ్గర. ఇప్పుడు ఈ మాస్టర్ కీ తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద, బీసీల మీద ఉంది. అపురూప శిల్పాల చెంత అందమైన భామలు, ఓరుగల్లు 1000 స్తంభాల ఆలయంలో సాంప్రదాయ పట్టు చీరకట్టులో మిస్ వరల్డ్ పోటీదారులట. అందరు సారీలు కట్టుకున్నారు, సాంప్రదాయ బతుకమ్మ కూడా ఆడిరా. ఏది మరి రావా రామట్టుకుంటది. రైట్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణం. రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం హాజరైన ప్రధాని, కేంద్ర మంత్రులు. భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో హిందీలో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమానికి హాజరైన. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంబేద్కర్ దగ్గర రైట్ ఇక్కడ ఒక ఆదివాసీ రాష్ట్రపతి, దళిత సుప్రీంకోర్టు న్యాయమూర్తికి బీసీ ప్రధానమంత్రి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ వీడియో కూడా ఉన్నది, చూద్దాం. ఉందా వీడియో? రైట్గా నేటి నుంచి సరస్వతి పుష్కరాలు వేకువజామున 5:44 కాళేశ్వరంలో లాంఛనంగా ప్రారంభం. సాయంత్రం పుష్కర స్నానాలు ఆచరించనున్న సీఎం దంపతులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పురస్కారాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభమైనాయి. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ఈ నెల 26 వరకు ఈ మహాక్రతువు జరగనుంది. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశంతో సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయట. ఇక త్రివేణి సంగమం వద్ద ఏర్పాటు చేసిన జ్ఞానజ్యోతి అట. ఇది పైన కూడా ప్రత్యేక స్పెషల్ వీడియో ఉన్నది. ఉందా? తీయాలి, తీసి ఎలా కట్టకూడదో కాళేశ్వరాన్ని చూస్తే తెలుస్తుందట. కాళేశ్వరం ఎలా కట్టకూడదో చెప్పేదే ప్రాజెక్ట్ అట. అంటే ఒక ప్రాజెక్ట్ను ఎట్లయితే కట్టొద్దో కాళేశ్వరాన్ని చూస్తే అర్థమవుతుందట. 1,00,000 కోట్లు ఖర్చు చేసి 50,000 ఎకరాలైనా నీరివ్వలేదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీలో 8 మంది బలి. నీళ్లు, నిధులు, నియామకాలు, భావోద్వేగాన్ని కొందరు రాజకీయాలకు వాడుకున్నారు. ఇప్పుడు నేను లెక్కలు తీస్తున్నగా కొందరేంది, మీ అందరూ వాడుకున్నారు దాన్ని. ఇంజనీర్లు, జేటీఓలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో నీళ్లు పారలేదు కానీ నిధులన్నీ ఒకే కుటుంబానికి పారాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే భావోద్వేగాన్ని కొంతమంది రాజకీయాలకు వాడుకున్నారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి పొందాయి.
అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. జవహర్లాల్ నెహ్రూ హయాంలో నాటి పరిస్థితులకు అనుగుణంగా నీటిపారుదల శాఖకు ప్రాధాన్యం ఇచ్చారు. బాక్రా నంగల్, శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పీలకు నెహ్రూ పునాది వేశారు. ఆ ప్రాజెక్టులు 100 ఏళ్లైనా చెక్కు చెదరలేదు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలింది. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ లేదని అన్నారు. నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన 244 మంది ఏఈలకు, 199 మంది జేటీఓలకు బుధవారం ఇక్కడ జలసౌధలో నియామక పత్రాలు అందజేశారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు దాకా మనం చెప్పిన బడ్జెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బడ్జెట్ దాదాపు 60% బడ్జెట్ వీళ్ళిద్దరి చేతుల్లోకి వస్తుంది. చాలా హెవీ బడ్జెట్ వీళ్ళ చేతుల్లోకి పోయి అప్పుడేమో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అప్పుడు వెలమోల చేతుల్లో బడ్జెట్ ఉందని చెప్పి ఇప్పుడు రెడ్ల చేతుల్లో ఉంది. అంతే తేడా. బీసీల చేతుల్లోకి వచ్చినప్పుడే బీసీల బతుకులు మారుతాయి. చెడగొట్టు వానలతో ఆశలు చెల్లాచెదురు. ఇక ములుగు, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో అపార నష్టం. ఇక ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోలుపల్లిలో నీట మునిగిన ధాన్యం కొనుగోలు కేంద్రం అంటూ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక మరి దీనికి మీ సమాధానం చెప్పాలి. ఇక ఇది చెరువులు తలపిస్తూ ఉన్నాయి. ఇక ధాన్యం కొనకపోతే ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి కదా ఆ బిడ్డలందరి. ఇగో ఏందన్నా దానికంటే ముందు రైతుల బాధ. ఇగో ఆశలు చెల్లా చెదరైపోయినాయి. అపార నష్టం. మంచిర్యాల జిల్లా, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, ములుగు. అవే విజువల్స్ ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక వెలుగులో ఉన్న వార్తలు చూద్దాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 22వ సీజేఐగా నియామకం అభినందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఆ విజువల్స్ ఇప్పుడు ఇందాక అదే ఉన్నాయి. रामकृष्ण गवई भारत के 52वें मुख्य न्यायमूर्ति कहलाएंगे। इस समय सभी को इंतजार है केंद्रीय मंत्रिमंडल के मंत्री अमित शाह जी, अंगरक्षक दल के समारोह का शुभारंभ किया जाए। मुख्य न्यायमूर्ति मैं भूषण रामकृष्ण गवई जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा। तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। అది ప్రమాణ స్వీకారం అయిపోయింది. కొత్త చీఫ్ జస్టిస్గా బీఆర్ గవాయ్ ప్రమాణం చేయించాడు నిన్న ప్రధానమంత్రి. ఆ తర్వాత మిగతా మంత్రులంతా కూడా హాజరయ్యారు. ఇయాల్టి నుంచి సరస్వతి పుష్కరాలు. కాళేశ్వరంలో గురువారం నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 5:44 తోగుట ఆశ్రమం పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామీజీ పుష్కర స్నానాలు ప్రారంభించారు. అయితే సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పుష్కర స్నానం ఆచరించనున్నారు. పుష్కరాలకు రాష్ట్ర సర్కార్ ఘనంగా ఏర్పాట్లు చేసింది.
ఇక అధికార పెత్తనం అంతా ఆ నలుగురిదే. ప్రభుత్వంలో నలుగురి సీనియర్ ఐఏఎస్ల ఇష్టారాజ్యం. తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రాధాన్య శాఖలు. గత సర్కార్ హయాంలో చక్రం తిప్పిన వాళ్ళకి ఈ ప్రభుత్వంలోనూ కీలక పోస్టులు. ప్రధాన ప్రతిపక్షానికి లీకులు అనే ఆరోపణలు. కంచెగచ్చిబౌలి లాంటి వ్యవహారంలో అధికారుల తీరుతో ఇరుకున పడ్డ సర్కార్. తప్పని తెలిసినా కొనసాగించక తప్పట్లేదంటున్న ప్రభుత్వ పెద్దలు. ఇదే అదునుగా సదరు అధికారులు రెచ్చిపోతున్నారనే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక ఇదొక ప్రత్యేక కథనం. కేసీఆర్ హయాంలో ఎవరైతే అధికారులు ఉన్నారో, ఏది బీహార్కి చెందినటువంటి అధికారులు సేమ్ మళ్ళీ వాళ్ళని ఈ ప్రభుత్వం కూడా వాళ్ళతోనే శాఖల్లో వాళ్ళనే పెట్టింది. వాళ్ళ ప్రభుత్వంలో నలుగురు సీనియర్ ఐఏఎస్ల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత కీలక శాఖల్లో కొనసాగుతూ నాటి సర్కార్ పెద్దలతో అంటగాగిన వారినే ఈ ప్రభుత్వంలో అవే ప్రాధాన్య శాఖల్లో కొనసాగిస్తుండడం వల్లే వారి ఆగడాలు పెరిగిపోతున్నాయనే వాదనలు ఉన్నాయి. ప్రభుత్వానికి తాము తప్ప వేరే గత్యంతరం లేదని భావిస్తున్న ఈ ఉన్నతాధికారులు తామే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, తమ పరిధిలో లేని శాఖల్లోనూ తలదూరుస్తూ తమ కింద ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము చెప్పిన దానికల్లా జీ హుజూర్ అంటే ఓకే, లేదంటే అందరి ముందు అవమానించడం, శాఖలు మార్పించడం, ప్రాధాన్యత తగ్గించడం లాంటి పనులు చేయడం పరిపాటిగా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ సీనియర్ అధికారులు ప్రధానంగా తెలంగాణకు చెందిన అధికారులనే టార్గెట్ చేసుకుని వేధిస్తున్నారనే టాక్ సెక్రటేరియట్ వర్గాల్లో నడుస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో బీహార్ యూపీ ఐఏఎస్ల పాలన వ్యవహారంలో అన్ని తామై చక్రం తిప్పగా తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్లకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఈ పరిస్థితి మారుతుందని భావించినా సాధ్యం కాలేదు. మొదట్లో కొందరు తెలంగాణ ఐఏఎస్లు ఐపీఎస్లకు ప్రాధాన్యత పోస్టులు దక్కినా క్రమంగా అవమానాలు, అకస్మాత్తు బదిలీలు, అప్రాధాన్య పోస్టులే దిక్కవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు అధికారులు ఇటీవల ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారిని కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నట్టు తెలిసింది. ఈ అధికారి సీఎంకు దగ్గర కావడంతో ఈ నలుగురి వ్యవహారం ఆయన చెవిన వేసినట్టుగా తెలుస్తుంది. ప్రతిపక్షానికి లీకులు అయినా చర్యలు లేవు. ప్రభుత్వం మారగానే గత సర్కార్ హయాంలో కీలక శాఖలు నిర్వహించిన అధికారులను మార్చడం పరిపాటి. కానీ రేవంత్ సర్కార్ ఆ పని చేయలేదు. గత ప్రభుత్వంలో ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ, ఇండస్ట్రీ తదితర కీలక శాఖల్లో చక్రం తిప్పిన అధికారులనే కొనసాగిస్తూ వచ్చింది. 1-2 శాఖలు మారినా అధికారుల మధ్య ఉండడంతో ఈ ప్రభుత్వంలోనూ వారి ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. వీళ్ళు పాత గవర్నమెంట్ వాళ్ళకి లీకులు ఇస్తున్నారట, పాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు. వీళ్ళు ఉంటేనే వచ్చేటోళ్ళకి వస్తాయి అన్నట్టు. అవును. ముడుపుల ప్రాజెక్టులు 3 ఏళ్లలోనే కూలినాయి. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరంతో 50,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలేదని చెప్పి సీఎం అంటా ఉన్నాడు. నాగార్జున సాగర్, శ్రీశైలం, ఉస్మాన్ సాగర్నే ఆదర్శంగా తీసుకోవాలి. నేతల మాటలు విని తప్పు చేస్తే అధికారుల కూచలు తప్పవు. 75% పూర్తయిన ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, పాలమూరు ఇవి కడితేనే పైసలు. ఇప్పుడు కాంట్రాక్టులు అప్పచెప్తేనే పైసలు వస్తాయి. ఇప్పుడు ఇవి అర్జెంటుగా కట్టాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరు చెప్పు? అర్జెంటుగా పెన్షన్ పైసలు పెంచుతాన్న పెన్షన్ పైసలు ఇవ్వాలంటారు, ఇస్తాన 42% రిజర్వేషన్ ఇవ్వాలంటారు, ప్రజలకు ఇస్తానటువంటి హామీలన్నీ ఇవ్వాలని కోరుతారు. ఇవి ఎవరు అర్జెంటుగా అడుగుతా ఉన్నారు ఇప్పుడు? ఇవి ప్రజల కార్యక్రమాలు కాదు. తట్ట పని మట్టి పని బట్టిరంటే కమిషన్ లేక గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 1 కొలువుల్లోనూ రాద్ధాంతం. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలు పూర్తి చేస్తాం. మా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఇవన్నీ భర్తీ చేసుకో. ఎందుకు మరి 42% మాకు? ఇంకా ఆ దోకనే కదా. 443 మంది ఇంజనీర్లు, జేటీఓలకు నియామక పత్రాలు అందజేసిన సీఎం డెడికేషన్తో పనిచేయాలి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం కావాలని పిలుపు. ఈ 443 మందిలో 42% రిజర్వేషన్ ఇచ్చి ఉంటే ఇవాళ మా బీసీలకు దక్కేది కదా. అది ఇవ్వకుండానే ఉద్యోగాలు భర్తీ చేసుకొని ఒంటె పేదలకు నక్కాశ పడ్డట్టు మా బీసీలకు అంత మీదాన కట్టిండు. ఇక వస్తుంది తింటామని చూస్తూ ఉన్నారు బీసీలు. రాదు. వృద్ధుల కోసం జిల్లాకు డే కేర్ సెంటర్. ఇక ఒంటరితనం, అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్న సీనియర్ సిటిజన్లకు ఊరట కల్పించడం కోసం 32 జిల్లాల్లో డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో దాదాపుగా 9 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. శాంతి చర్చలకు మేము ఎప్పుడు సిద్ధమే. కేంద్రం సిద్ధమో కాదో స్పష్టం చేయాలి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ రాసిండు. వాళ్ళు ఇప్పటికి 3-4 లేఖలు రాసిరు. మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా చెప్పండి అని చెప్పి వాళ్ళు మళ్ళొకసారి లేఖ రాసిర్రు. వీళ్ళు పాకిస్తాన్తో శాంతి చర్చలకు ఓకే, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులతో చర్చలకు మాత్రం ఇప్పుడు ఈ ఓకే అంటలేరు, బీకే అంటలేరు. అది ఆడబడి ఉంది. శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి తమ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చర్చలకు మోడీ సర్కార్ సిద్ధంగా ఉందా లేదా స్పష్టం చేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఒక ఆయన ఏమంటారంటే, యుద్ధం వస్తే మీకు ఏమెరక, 2 దేశాలు అణుబాంబులు ఉన్నాయి, చచ్చిపోతారు అని చెప్తారు. నవ్వాలనా? ఒక ప్రాణం విలువ మీకు తెలుసా అంటారు. ఇక్కడ కుంభమేళా పెడితే 1000 మంది చచ్చిపోయారు. 1000 మంది. దాని గురించి మాట్లాడిరా ఎక్కడన్నా మీడియాలో? లేదే. తొక్కిసలాటలో, తర్వాత యాక్సిడెంట్లలో తప్పిపోయి నీళ్ళలో పడిపోయి
1000 మంది చచ్చిపోయారు దాదాపుగా. దాని గురించి చర్చే లేదు. ఈడ చచ్చిపోయిన పానాలు కావు, ఈడ చచ్చిపోతే పానాలా? 27 మందిని కాపాడాల్సినటువంటి బాధ్యత భారతదేశ ప్రభుత్వానికి లేకుండేనా? దీని మీద మాట్లాడరు ఎందుకు? ఉంటుందా పాకిస్తాన్ భారత్ దలుచుకుంటే? శత్రు డ్రోన్లను నేలకూల్చే భార్గవస్త్రం, స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ పరీక్ష సక్సెస్, డ్రోన్ గుంపులను అడ్డుకునే 2 అంచెల వ్యవస్థ సిద్ధం. నాగ్పూర్కు చెందిన SDLA కంపెనీ కీలక విజయం సాధించిందట. ఇక ధరణి ఫోరెన్సిక్ ఆడిట్కు సర్కార్ సిద్ధమవుతుంది. కేరళ ప్రభుత్వ సంస్థకు బాధ్యతలు అప్పగించిందట. ఇక రామప్ప ఆలయానికి ఫిదా, ఉమ్మడి వరంగల్లో వరల్డ్ కంటెస్టెంట్ల సందడి. శిల్ప కళా సంపద వద్ద సెల్ఫీలు, ఫోటోలు, సంస్కృతి సాంప్రదాయాలతో సంబరం. ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులంటూ ఒక వార్త. ఇక బాబులు లేవు, భరోసా లేదు. సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన. పాత గనులు మూతపడుతున్న కొత్త గనులు లేవు. పరిస్థితి ఇలాగే ఉంటే 2042 నాటికి సగానికి పడిపోనున్న గనులు ఉత్పత్తి. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకంతోనే ఈ దుస్థితి. కేంద్రం వేసే గనుల వేలంలో పాల్గొనొద్దని నాడు నిర్ణయం. ఇప్పటికైనా వేలంలో పాల్గొంటేనే కొత్త గనులతో సంస్థకు మనుగడ. అందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర సర్కారును కోరుతున్న కార్మికులు, నేతలు. సింగరేణి పని కూడా చేశారు. ఆఖరికి తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతున్నది. గత 10 ఏళ్ళలో కొత్త బొగ్గు బ్లాకుల గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది తన మేనిఫెస్టోలో? ఓపెన్ కాస్ట్లు ఉండే, అండర్ గ్రౌండ్ మైన్లే తీస్తాం, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయని చెప్పి మొత్తం ఓపెన్ కాస్ట్లు పెట్టి కొట్టిపారేసారు. కేంద్ర ప్రభుత్వం వేలమేసే బొగ్గుల దాంట్లో కూడా పాల్గొనకుండా ఇలా సింగరేణి నోరెలా పెట్టింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. వీళ్ళందరూ కలిసి ఈ పాలకులు చేసిన పాపం ఇది. ప్లీజ్ నీళ్లు వదలండి, భారత్ను వేడుకున్న పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని లేఖ రాసిందట. ఇక బలూచిస్తానిక స్వతంత్ర దేశం. పాక్ నుంచి స్వతంత్రం ప్రకటించుకున్న బలూచ్ ప్రజలు భారత్ సహా ప్రపంచ దేశాలు గుర్తించాలని బలూచ్ నేత మిరియార్ విజ్ఞప్తి. త్వరలోనే కొత్త సర్కార్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి బలూచిస్తాన్ ప్రకటన. ఇక బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ప్రత్యేక కథనాన్ని మనం దీంట్లో చూడొచ్చు. మన సుదర్శన్ మీకు అందించిండు. ఇక్కడే ఉంది. అయితే విచిత్రం ఏంటంటే ఇంతటి సంపద కలిగిన ఈ ప్రాంతం పాకిస్తాన్లోని అత్యంత వెనుకబడినది, పేదరికంతో మగ్గుతున్నది. ఇక్కడి స్థానిక ప్రజలకు ఈ వనరులపై, వాటి ద్వారా వచ్చే ఆదాయంపై ఎలాంటి నియంత్రణ లేదు. ఇదే వారి అసంతృప్తికి, ఆగ్రహానికి ప్రధాన కారణం. బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ ఈనాటిది కాదు. 1947లో ఉపఖండం విభజన. వాస్తవానికి పాకిస్తాన్ ఆక్రమించింది దాన్ని. ఇక ఇది ఇట్లుంటే నేను మీకు విలువైన మిత్రుడిని, నాకు ఇతను విలువైన మిత్రుడు అని చెప్పి పాకిస్తాన్ చెప్తాను. ఉగ్రవాదులు అందరు కలిసి. సో ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. సీజేగా జస్టిస్ గవాయ్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము, హాజరైన ప్రధాని మోడీ, ఇక కేంద్ర మంత్రులు. తొలి బౌద్ధ, రెండవ దళిత సీజేఐగా గవాయ్ రికార్డు. 1985లో న్యాయవాదిగా కెరియర్ ఆరంభించిండు. 2003లో హైకోర్టు, 2019లో సుప్రీంకోర్టు జడ్జిగా. ఆర్టికల్ 370 రద్దు, బుల్డోజర్ న్యాయం తదితర కీలక తీర్పుల్లో భాగస్వామ్యం ఉన్నది గవాయ్కి. ఇక ఇంజనీర్ల పని నేతలు చేయదు, అలా చేసిన ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచంలో 3 ఏళ్లలో కూలింది ఇదొక్కటే. రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తే ఇంజనీర్లు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. గ్రూప్ 2, 1, 3 నియామకాలు అని చెప్పి సీఎం. ఏఈజేటీఓలకు నియామక పత్రాలు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కృషి. సమ్మక్క సాగర్కు త్వరలోనే ఎన్ఓసి. 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడమే లక్ష్యం. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్. ఇప్పుడు పండిన పంటను పికప్ చేసి కొనేది ఇడిచిపెట్టి పండబోయే పంటకు నీళ్ళు ఇస్తామని చెప్తే ఇది ఎట్లా ఉంది? ఇది గురుకులాలకు నిత్యావసరాల సరఫరా బాధ్యత మహిళా సంఘాలకు ఇవ్వబోతా ఉన్నదట రాష్ట్ర ప్రభుత్వం. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్. కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు. ఇవాళనో రేపో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. ఇక ధరణితో విలువైన భూములు, రికార్డులు తారుమారయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 15,000 ఎకరాల సర్కారు భూములు మాయమైనాయి. అటవీ, దేవాదాయ, వక్ భూములు. ఈ 15,000 ఎకరాలలో 15 గుంటల భూమి కూడా బీసీ ఓడి కబ్జా పెట్టి ఉండడు. 15 గుంటలు కూడా. సింధు జలాలపై నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. భారత్కు పాకిస్తాన్ జలవనరుల శాఖ లేక తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ ఆందోళన. స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ గుర్తించాలంటూ భారత్ ఐరాసాకు BLA వినతి. BSF జవాన్ను భారత్కు అప్పగించిన పాక్, ఆ దేశ రేంజర్ను విడుదల చేసిన భారత్. పాక్కు డ్రోన్లే కాదు సైనికుల్ని పంపిన తుర్కియో. సింధూర్లో 2 తుర్కియో జవాన్ల మృతి. కిరాణా హిల్స్లో ఏం జరిగింది? అణుధార్మిక లీక్ అయిందా? భారత్ పాక్ కలిసి డిన్నర్ చేయాలి. 2 దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి ట్రంప్ అంటావు. నేనే అంటుండు. ఓకే. ఇక శిల్పకళా సౌందర్యం. రామప్ప శిల్పాల మధ్య ప్రపంచ సుందరిమణుల సందడి. చీరకట్టు, నూట్ల బొట్టుతో
తెలుగుదనం ఉట్టిపల్లిలా ముస్తాబైనరు. వరంగల్ కోట, రామప్ప, వేయి స్తంభాల గుడి సందర్శన, పూజలు, కాకతీయ శిల్ప సౌందర్యానికి ముగ్ధులైన ముద్దుగుమ్మలంట. పైసలు ఇస్తామన్నా పట్టించుకోలే కొందరు అధికారుల నిర్లక్ష్యంతో మిస్ వరల్డ్ పోటీల స్పాన్సరర్లు వెనక్కి. రాష్ట్ర సర్కార్పై 27 కోట్ల భారం అట. కొందరు అధికారుల నిర్లక్ష్యంతో పైసలు ఇస్తామని స్పాన్సర్లు ముంగడికి వస్తే కూడా తీసుకోలేదట. ఇది రామప్ప టెంపుల్ది కూడా వీడియో ఉంది. ఓకే, నా బిడ్డ ఏదో చెప్తుంది చూడ. అర్రే రైట్గా శనార్థి తెలంగాణ తీసుకున్నాం. ఎందుకు ఈ ఆలస్యం? 42% బీసీ బిల్లుపై హస్తినకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లేది ఎప్పుడు? స్పష్టతనివ్వని సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం. కేంద్రంపై ఒత్తిడి చేస్తేనే 9వ షెడ్యూల్లో బిల్లు చేరికకు ఛాన్సు. అఖిలపక్షాన్ని గతంలో హస్తినకు తీసుకెళ్తామని ప్రకటించిన రేవంత్ అయితే బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించినా పట్టించుకొని ముఖ్యమంత్రి రేవంత్ చిత్తశుద్ధిలేమిపై బీసీ వర్గాల అసహనం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు రంగు బయటపడుతుంది. ఆయనకు బీసీల సాధికారత పట్ల ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో తేలిపోతుంది. సబ్బండ బీసీ కులాల కోసం ఆయన చేసిన ఊకదంపుడు ఉపన్యాసాలన్నీ ఉత్తమేనని రుజువైంది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రేవంత్ చేసిన ప్రయత్నాలేమి స్పష్టమైంది. తెలంగాణలో బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సమక్షంలో ఈ హామీని ప్రకటింపజేశారు. అయితే ఆ తర్వాత వెలువడిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు రావడంతో ఇక 42% రిజర్వేషన్ ఫస్ట్ 6 నెలలనే ఇస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో ఉంది. ఇవి 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే కేంద్రము, ఆ తర్వాత సుప్రీంకోర్టు వీళ్ళందరూ ఒప్పుకోవాలనేది ఉందిగా. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదంటే చూడండి, కీలక పదవుల్లో బీసీలకు దోకా, లోకాయుక్తలో బీసీలకు నో ఛాన్స్, సమాచార కమిషన్లోనూ ఇదే పరిస్థితి. నామకే వాస్తేగా బీసీ కమిషన్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవులు కూడా బీసీలకు దక్కని వైనం. ఈయన ఇవ్వాల్సినవి కూడా బీసీలకు ఇవ్వలే, వచ్చేది తర్వాత. ఈ 42% రిజర్వేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం లేకున్నా పూర్తిగా. ఇగో బీసీ ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు చూడు ఎట్లుంటుందో. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ సబ్బండ కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అత్యంత కీలకమైన లోకాయుక్త చైర్మన్తో పాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అన్ని పదవులు రేవంత్ ఓసీలకే అప్పగించారు. తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్టీఐ కమిషన్ల నియామకంలోనూ ఇదే పరిస్థితులు కనిపించాయి. ఇంకెప్పుడు ఇస్తాం? మాకు చెప్పిన 42% ఏది? బీసీలు సంబరపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాగైనా బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ అమలు చేయిస్తారని సబ్బండ బీసీ కులాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఇక అటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపునకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. అందుకోసం ఏడాది తర్వాత కులగణన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే 2025 మార్చి 15 తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగ, విద్యా సంస్థల్లో బీసీలకు 29 నుంచి 42% సంబంధించిన తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ బిల్లు 2025, అలాగే గ్రామీణ పట్టణ సంస్థల రిజర్వేషన్ 42% పెంపు బిల్లును ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 2025 ఏప్రిల్ 8న ఆమోదం తెలిపారు. ఈ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. అయితే తెలంగాణలో బీసీలకు విద్యా, ఉద్యోగ, ప్రభుత్వ, స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు దక్కాలంటే గవర్నర్ ఆమోదించిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది. అప్పుడే రాష్ట్రంలో 42% రిజర్వేషన్ పెంపు బిల్లు అమల్లోకి వస్తుంది. ఇక మోడీ దగ్గరికి తీసుకొని పోతా అఖిల పక్షాన్ని ఏమైంది? సూయలేదు. బీసీలను నయవంచనకు గురి చేస్తూ ఉంది ప్రభుత్వము. బీసీల దెబ్బ ఎట్లుంటుందో ఈ ప్రభుత్వానికి, ఈ పాలకులకు అందరికి చూపిస్తాం త్వరలో. మైనింగ్ దానుకు రాచమర్యాదలు. చెంచల్గూడ జైల్లో గాలికి సకల సౌకర్యాలట. గాలి జనార్దన్ రెడ్డికి గోదావరి బ్లాక్ నుంచి కృష్ణా వీఐపీ ఖైదీల బ్లాక్కు జనార్దన్ రెడ్డి తరలింపు. బి క్లాస్ ఖైదీ ట్రీట్మెంట్ కోసం నాంపల్లి కోర్టులో గాలి పిటిషన్ వేసుకుండట. నాకు సౌకర్యాలు అన్ని ఇక ఇంట్లుండేది గాడి ఉంటుంది, మంచిగా ఉంటుంది అంతా. నూతన సీజీఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 900 కోట్ల రూపాయల 1000 కోట్ల రూపాయల స్కామ్ చేసిండు. 1000 కోట్ల రూపాయలకు 7 ఏళ్ల శిక్ష పడ్డది. అవే అధికారిక లెక్కలు. అవే 1000 కోట్లు ఇస్తే ఎంతమంది కూర్చుంటారు లోపల? అధికారిక లెక్కలే అవి. నూతన సీజీఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక గాజాలో దారుణం, ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 60 మంది మృతి. శాంతి చర్చలకు సిద్ధమని చెప్పి మరొకసారి మావోయిస్టులు లేఖ విడుదల చేశారు కేంద్ర ప్రభుత్వానికి. ఇక పాకిస్తాన్కు బెలూచ్ భారీ జలక్. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బెలూచిస్తాన్ ఎంబసీ ఏర్పాటు చేయాలని భారత్కు లేఖ. బెలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ప్రపంచ దేశాల విజ్ఞప్తి. బెలూచీల ఆధీనంలోకి ప్రభుత్వ కార్యాలయాలపై బెలూచ్ జెండాలు ఎగరవేస్తారట. అయిపోయింది పాకిస్తాన్ పని.
ఇక పదవులన్నీ మీ బంధువులకేనా? కాంగ్రెస్ మహిళా నేతల ఆగ్రహం. టీపీసీ మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముందు నిరసన. కాంగ్రెస్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత నేతృత్వంలో నిందిత. మొత్తం బంధువులకు ఇక పోనీ వాళ్ళకు కూడా వస్తున్నాయంటే వాళ్ళకు కూడా లేవు, మొత్తం రెడ్లకే పోతున్నాయి పదవులన్నీ, రెడ్లకే. నీళ్లు మన నాగరికతకు మూలం. తెలంగాణ ఉద్యమం నీటి కోసం పుట్టింది. తెలంగాణ సాధించి 10 ఏళ్ళైనా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదు? ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో వాళ్ళని పట్టుకరమ్మంటేనేమో, వాళ్ళని జైలు వేయమంటేనేమో వేస్తలేం మనం. ఆర్టీఐ కొత్త కమిషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం. అందాల రామప్ప సుందరీమణులతో దగదగ మెరిసిన ఓరుగల్లు. బతుకమ్మ ఆడిన వివిధ దేశాల అందాల భామలు ఘన స్వాగతం పలికిన అధికారులు. ఈ జమ్మూ కాశ్మీర్లో 9500 బంకర్లు. ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం. ఇక పాక్ శతగ్ని గుండ్ల నుంచి సరిహద్దు గ్రామాల ప్రజలను రక్షించుకోవడం లక్ష్యమంట. కుఫ్వామా, ఉరి, తర్వాత పూంచ్లలో బంకర్ల ఏర్పాటు చేస్తున్నారు. రైట్, ఇక ఇది ఇట్లుంటే ఇక రామప్ప ఆలయానికి సంబంధించి వీళ్ళ వార్తలు చూడొచ్చు. ఇక మరోవైపు అక్కడ పైన ఉంది సాక్షి. ఎందుకు తీసుకోలే? నన్ను అడగొచ్చుగా. ఇక 1511 రోజులుగా టెస్ట్ ర్యాంకింగ్లో నెంబర్ 1 ఆల్రౌండర్గా జడేజానే ఉన్నాడట. శాంతి సౌందర్యం. సాక్షి ఇంటర్వ్యూలో మిస్ వరల్డ్ లెబనాన్ నదా కౌసా. ఇక 3వ వంతు పోయింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ ఏకంగా 3వ వంతు వైమానిక శక్తిని కోల్పోయిందని రక్షణ నిపుణులు చెప్తున్నారు. ఇక కెనడా మంత్రివర్గంలో మనోళ్ళు. కెనడా మంత్రివర్గంలో అనిత ఆనంద్, మనీందర్ సిద్ధు అనే భారత సంతతి నేతల కీలక పదవులు లభించినాయట. సింధుపై పునరాలోచించండి. సింధు జలాల ఒప్పందం నిలుపుదల నిర్ణయంపై పునరాలోచించాలని భారత్ను కోరుతూ పాక్ లేఖ రాసింది. ఈ డ్రోన్లపై భార్గవాస్త్రం. శత్రు దేశాల డ్రోన్లు యుఏవీలను ధ్వంసం చేసే స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ భార్గవాస్త్రం భారత్ విజయవంతంగా ప్రదర్శించిందట. సిజేఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణం చేసిండు నిన్న. ఇక కట్టిన 3 ఏళ్లకే కూలింది. ఈ భూ ప్రపంచంలో ఇలాంటి ఇదేం కట్టిన 3 ఏళ్ళకు పోయింది. ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరకే మన ప్రభుత్వం పరువు పోయింది. ఈ భూప్రపంచంలో ఇలాంటి ప్రాజెక్టు కాళేశ్వరం ఒకటే. నిజాం నెహ్రూలు కట్టిన జలాశయాలు నేటికి చెక్కు చెదరలే. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టినా 50,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలుగా నేటి నుంచి సరస్వతి పుష్కరాలు జరగబోతా ఉన్నాయి. సీట్ ఇవ్వండి, ఫీజు తగ్గించండి. ఇంజనీరింగ్ యాజమాన్య కోటాకు వెలువెత్తున్న సిఫార్సులు. తమ వారికి సీట్లు ఇవ్వాలంటున్న నేతలు, ఉన్నతాధికారులు, ప్రైవేట్ యాజమాన్యాలకు తలనొప్పిగా మారిన ఒత్తిళ్లు. ప్రభుత్వంలోని కీలక నేతతో సంప్రదింపులకు యోచనట. ఇంకేంది సంప్రదింపులు చేసి అట్లా వాళ్ళకి ఇప్పించుకుంటున్నాడు పుష్కరాలకు సంబంధించి. నమస్తే తెలంగాణ ఏం రాసింది ఈ అంశం పైన? బీఎస్ఎఫ్ జవాన్ను అప్పగించిన పాకు. ఆయన ఏం చేసిందంటే మాట్లాడుకుంటా మరి సరిహద్దులో ఆ రైతులు షెట్ కింద కూర్చుంటే వాళ్ళతో కూర్చున్నట. షెట్ కింద కూర్చున్నట్టు. అవును, అది పాకిస్తాన్లో ఉందట. వాళ్ళు పట్టుకొని పోయారు. నేటి నుంచి సరస్వతి పుష్కరాలు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇగో అన్నదాతల అగచాట్లు, ఆత్మగౌరవం తాకట్టు అట. అటు అమ్మ ఆవేదన, ఇటు అందాల ప్రదర్శన. దుక్కి దున్నింది మొదలు పంట పండించేదాకా గొడ్డు కష్టం చేస్తున్న రైతులు చివరికి ఆ పంటను అమ్ముకునే క్రమంలో అసూలు బాస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు ఆరబోసుకొని సర్కారు ఎప్పుడు ధాన్యం కొంటుందా అని నడి ఎండలో ఎదురు చూస్తూ వడదెబ్బతో వడ్లపైనే పిట్టల్లా రాలుతున్నారు. కాంగ్రెస్ సర్కార్కు అందాల రాసులపై ఉన్న శ్రద్ధ ధాన్యపు రాసులపై లేదన్న దానికి ఈ చిత్రమే నిదర్శనంగా నిలుస్తున్నది. 3 రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా పెద్దబంగర మండలం పోచంపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యపు రాసుపైనే రాలిన రైతు గూగులోత్ కిషన్ మృతదేహం వద్ద రోధిస్తున్న భార్య. రామప్ప ఆలయానికి గత సీఎం కేసీఆర్ యునెస్కో గుర్తింపును సాధించి విశ్వవిఖ్యాతిని తెస్తే వీళ్ళే కట్టినట్టు. రామప్ప గుడిని కేసీఆరే కట్టినట్టుగా దానికి రేవంత్ రెడ్డి గారు అందాలి. మీ ఏమీ లేవు, ఏట్లేమన్ను వచ్చే మీరు అప్పులు చేసి పప్పు కూడా తినుకుంటా పోతురు అంతే. మాకు అంతో ఇంతో చేసినట్టుగా నిజాం చేసిండు, కాకతీయులు చేసిర్రు, మీరేం చేసిర్రు? లొటపీస్ ఏం చేయలే, వీళ్ళే కట్టినట్టుగా. రైతుల ఆందోళన, పేదల ఆక్రందన. అందాల భామల పాదాల దగ్గర తెలంగాణ స్వాభిమానమా? రామప్ప ఆలయ సందర్శకులకు సుందరిమణులు, ఆడబిడ్డలతో వాళ్ళ కాళ్ళు తుడిపించిన ప్రభుత్వం. మహిళా ఆత్మాభిమానం దెబ్బతింటుందంటూ విమర్శలు. ఇదే సాంప్రదాయం అంటూ కాంగ్రెస్ కవరింగ్. సోషల్ మీడియాలో మండిపడుతున్న నెటిజన్లు అంటూ ఒక వార్త. తెలంగాణ సీఎం పేరు మరిచిన రేవంత్, ఆయన పేరు ఆయన్నే మర్చిపోయిండు. ఉందా అది? నిన్న నాకు ఎవరు పంపించిరే. నిన్న ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నాడు ఆయన్నే. ఉందా అది? ఆయన పేరు ఆయనే మర్చిపోయిండే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పిండు.
ఆయన వచ్చిన తర్వాతనే ఏది ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే సొరంగం పనులు ప్రారంభమైనాయి అని చెప్పాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన విషయం ఆయనకే యాదకొస్తలేదు. అది నిన్న ట్రోల్ చేస్తూ ఉండే ఈ బీఆర్ఎస్ వాళ్ళు. సీఎం వర్సెస్ మంత్రులు, కేబినెట్లో ముదిరిన పంచాయతీ పెరుగుతున్న అగాధం. సీఎం తీరుపై సగానికి పైగా మంత్రిమండలి గుర్రు. ఒంటరిగా కార్యక్రమాలకు హాజరవుతున్న రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో సమీక్షలపైన అమాత్యుల అసహనం. ఇంట్లో మీటింగ్లకు తాము రాలేమన్న ఇద్దరు మినిస్టర్లు. దిగివచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదిక మార్పు. సీఎంకు నంబర్ 2కు మధ్య మరింత పెరిగిన విభేదాలు. ఓ మంత్రి శాఖ ఫైళ్లన్నీ నేరుగా తనకే పంపాలని ఆదేశాలు. కేబినెట్ విభేదాలపై సచివాలయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతూ ఉందట. రైతులు రోజు రోడ్డెక్కాల్సిందేనా? అన్నదాతల అగచాట్ల మధ్య అందాల పోటీలా. ఇక కొట్టుకుపోయిన ధాన్యానికి పరిహారం ఇవ్వాలి. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మందిపాపు మంచిగా ఉంది కానీ ఈయనున్నప్పుడు కూడా కొట్టుకుపోయిన పైసలు ఏమి ఇవ్వలే. అప్పుడు ఇంతకంటే ఎక్కువ. 52వ సీజేఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేసిన వార్త. ఫార్మాసిటీ భూముల్లో సాగు చేయొద్దు, వానాకాలం పంటలు వేయొద్దని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారట. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదాముల నుంచి బియ్యం లిఫ్ట్ చేయాలని ఆదేశం. ఇక జూన్లో పంపిణీకి ఒకటేసారి 3 నెలల బియ్యం ఇస్తారట. చనిపోయిన ఏడాది అయినా బెనిఫిట్స్ ఇయ్యరా, తన భర్త మరణాంతరం వర్తించే బెనిఫిట్స్ అందించాలని చెప్పి ఈ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ వస్తలేవు. గోపి చెరువు రెగ్యులరైజ్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను నివాస ప్రాంతంగా మారుస్తున్న సర్కార్. షేర్లింగంపల్లి గ్రామ సర్వే నెంబర్ 84Pలో 8.15 ఎకరాలపై జీవో ఇచ్చేందుకు రంగం సిద్ధం. చెరువు భూములను ముట్టుకునే అధికారం ప్రభుత్వానికైనా లేదని తాజాగా హైకోర్టు తీర్పిచ్చిందట. ఈడ ఆయన ఎవరు ఎక్కడ కబ్జాలు ఎక్కడ ఏం ఆగుతలేవు, ఏదానికి ఎక్కడ నడుస్తూనే ఉన్నాయి. కొలువుల దందాలో కోటికి స్కెచ్ అట. సింగరేణిలో ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగాల పేరిట దళారులు దందా చేస్తూ ఉన్నారట. మిల్లర్లకు రెట్టింపు లబ్ధి. సీఎంఆర్పై ఒత్తిడికి తలొగ్గిన సివిల్ సప్లై సామర్థ్యానికి మించి ధాన్యం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందట. సో ఇది నమస్తే నేను పంపినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మీ ప్రజలకు, మన బీసీ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఈ లింక్ కూడా షేర్ చేయండి.